హాయ్ అండి. హలో, నమస్తే. లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్‌కి స్వాగతం. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఇక ఈరోజు కేరళ విశేషాలు మాట్లాడుకుందాం. కేరళ వెళ్ళే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కాఫీ, టీ తాగేసి తర్వాత 7:00కి మేము ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కిన ఇమ్మీడియేట్ 7 అంటే 7:00కే కరెక్ట్‌గా ఫ్లైట్ ఎగరడం స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది చూస్తుంటేనే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కదలికలు చూడండి లోపల. చాలా బాగా అనిపించింది ఎగిరేటప్పుడు. భయపడే వాళ్ళైతే భయపడవచ్చు కానీ నాకైతే భయం అనిపించలేదు. పైన మనం ఎగిరిన తర్వాత అంటే పైకి వెళ్ళిన తర్వాత కిందికి కనుక చూస్తే ఇలా కనిపించింది. అంటే మేఘాలన్నీ కిందికి అయిపోయాయి. మనం పైన ఉన్నప్పుడు మేఘాలు ఇలా కనిపించాయి. చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడో సముద్రం లాగా అనిపిస్తుంది ఒకలాగా చూస్తే ఆ వైట్ లేకుంటే. ఇట్లా పైకి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇలా అనిపించింది. ఇంకా తర్వాత 1.5 అవర్స్కి కేరళ వచ్చేసింది. కేరళ ఫస్ట్ అయితే నేను అనుకోలేదు ఇది కేరళ అని. కానీ ఇదేంది ఇక్కడ అక్కడక్కడ ఇండ్లు ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్తారు, ఎట్లా చిన్న చిన్న దారులు కూడా కనిపించినాయి అక్కడ. అయితే ఎట్లా ఉంటారు అని అనుకున్నాను కానీ కేరళ మొత్తం ఇండ్లు అక్కడొకటి అక్కడొకటే ఉంటాయి. పక్క పక్కన ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఎవరైనా పైకి ఎక్కాలి దిగాలి, పైననే ఉంటాయి ఇండ్లు. నార్మల్గా ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉండే ఇల్లు లాగానే ఉంటాయి అందరికీ. ఇంకా మేము త్రివేంద్రం వచ్చేసింది. త్రివేంద్రంలో దిగి అక్కడ నుంచి మేము పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఎయిర్పోర్ట్లో ఈ సీన్ బాగా అనిపించింది. నేను మా వదిన ఫోటో దించుకున్నాము. అక్కడ నుంచి పద్మనాభ స్వామి టెంపుల్ చాలా దగ్గర, 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి మేము ఎయిర్పోర్ట్కి చేరగానే మేము మా పిల్లల ముందే మాట్లాడేసిన ట్యాక్సీ వచ్చింది. అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళింది అతను. ఇంకా అక్కడ ఒక స్పెషల్ ఏంటంటే నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఉన్న డ్రెస్లోనే వెళ్తాము. లేదంటే చిన్న లుంగి కట్టుకోవడము, పంచ కట్టుకోవడం అనేది జెంట్స్కి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము పంచె కట్టుకోవాలి, పైన షర్టు మాత్రం ఉండకూడదు. ఇంకా లేడీస్ కంపల్సరీ చీరలోనే ఉండాలి. ఇక్కడ ఇది ఒకప్పుడు స్నానాలు కానీ చేసేదేమో ఇక్కడ మరి. ఈ స్నానాలు చేసుకునే ప్లేస్ అనుకుంటా. కానీ ఇప్పుడైతే మరి దేవుని కొరకు అది స్నానాలు ఏదో తెలియదు కానీ మేము అక్కడ భాష రాదు, మాకేం అర్థం కాలేదు అక్కడ. ఇంకా అక్కడికైతే ఎవరు వెళ్ళట్లేదు. తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి చూస్తే మేము తొందర దర్శనం అవుతుందని అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉంది. ఒక 4-5 అవర్స్ అయితే కానీ జనము అయిపోయేలా లేదు. ఇలా వేసుకుంటారండి. పైననేమో ఏమీ ఉండదు, కింద పంచ కట్టుకోవాలి, పైన షర్ట్ లేకుండా వెళ్తారు. మా పిల్లలు కూడా రెడీ అయ్యారు. అంటే అంటే రెంట్కు దొరుకుతుంది, మనం కొనుక్కున్నా కూడా మన రేంజ్ని బట్టి 150-200 రూపీస్లో పంచ దొరుకుతుంది. పంచె కండువా ఇస్తారు సెట్. ఇంకా మాకు 4-5 అవర్స్ మేము జర్నీకే మాకు టైం పడుతుంది కాబట్టి అల్లపి వెళ్ళడానికి మేము అల్లపి స్టార్ట్ అయ్యాము. ఇంకా అల్లపి మధ్యలో లంచ్ చేసుకొని అల్లపి వెళ్ళిపోయాము. ఈ దారంతా చిన్నగా ఉంది, మన దగ్గర ఉన్నంత పెద్ద పెద్ద రోడ్లు అయితే లేవు కానీ స్పీడ్ బ్రేకర్లు అయితే లేవు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అసలు ఎంత చెట్లు ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ అంటే కేరళ మొత్తం ఎలాగే ఉన్నాయి. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పనస చెట్లు చాలా ఉంటాయి. అసలు అరటి చెట్లు కొబ్బరి చెట్లకు అయితే కొదివే లేదు. ఎక్కడ పడితే అక్కడనే రోడ్ల మీదనే ఉంటాయి, మామూలు రోడ్ల మీద. ఇంకా అల్లపి చేరుకున్నాము, చీకటి అయిపోయింది. మేము తీసుకున్న ఎయిర్బిఎన్ ఇల్లు ఉంది కదా, అది మేము చేరుకున్నాము. 3 బెడ్రూము ఇల్లు తీసుకున్నారు మా పిల్లలు. ఇంకా ఇదొక బెడ్రూము, నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది పక్కనే. తర్వాత కిచెన్ కూడా ఉంది. కిచెన్లో మనము కావాలి అనుకుంటే వంట చేసుకునే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళకైతే వంట కూడా చేసుకోవడానికి స్టవ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్, తర్వాత ఇది వాష్ బేసిన్ ఎక్కడ వాళ్ళకి అక్కడనే ఉన్నాయి. ఇటువైపు ఉన్న వాళ్ళకి అక్కడనే. ఇంకా నైట్ అంతా మేము కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని నైట్ మళ్ళీ మేము బీచ్కి వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ నైట్ లైట్లు ఎందుకు పెట్టారంటే వాళ్ళు క్రిస్మస్ ఫెస్టివల్ అయింది కదా, అయితే వాళ్ళకి ఇంకా మేము వెళ్ళింది 2కే కాబట్టి జనవరి, అందుకని ఇంకా అలాగే ఉన్నాయి. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము. వాళ్ళు అరేంజ్ చేశారు మాకు నీరు దోశ, ఇంకా అప్పము, ఇంకా బ్రెడ్, ఇట్లా చాలా వెరైటీస్ అయితే మాకు అరేంజ్ చేశారు. అక్కడ కేరళ స్పెషల్ ఏంటంటే అప్పము.
కేరళ అప్పం చేస్తారు, వాళ్ళు ఎక్కువ అదే తింటారు. వాళ్ళ స్పెషల్ అప్పము. ఇంకా ఇది నీరు దోశ అయితే మరి కర్ణాటక వాళ్ళది అయి ఉంటుంది, కానీ వీళ్ళు నీరు దోశ గోధుమ పిండితో చేశారు. వీళ్ళు మనమైతే బియ్యం పిండి చూస్తాం కదా, వీళ్ళు గోధుమ పిండితో చేశారు. ఈ ఫ్రూట్స్ కూడా ఇవన్నీ చాలా వెరైటీస్ అరేంజ్ చేశారు, చాలా బాగుంది. టీ కాఫీ తాగిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి కాసేపు అట్లా అక్కడ చూసాం. అయితే వాళ్ళ ఇంట్లో వీళ్ళు క్రిస్మస్ పండుగకి వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఇది చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ యేసు ప్రభువుకు అలా అరేంజ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళు అట్లా కొలుచుకుంటారేమో. ఇంకా ఈ కాసేపు ఉండేసి మేము ఇంకా వెళ్ళిపోయాము. ఇదండి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్లేసు. ఎంత పెద్ద ఇల్లు చూసారా, ఎంత బాగుంటాయంటే ప్రతి ఒక్క ఇల్లు ఇలాగే ఉంటుంది. ఈ డిజైన్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఈ ఇల్లు ఇంకా ఎక్కడ దొరకవు అసలు, ఇలా ఎక్కడ కనిపించవు మనకు. ఇంకా మేము మధ్యాహ్నం రెడీ అయిపోయి మధ్యలో మళ్ళీ లంచ్ చేసుకున్నారు పిల్లలు. ఇది అక్కడ స్పెషల్ రోటీ, ఇంకా పరాటా అంటారేమో, ఇది ఎగ్ కర్రీ. వాళ్ళ కేరళ స్పెషల్ ఇలాగే చేస్తారు. ఈ రోటీ కూడా ఇలాగే చేస్తారు, పొరలు పొరల్లాగా ఉంటుంది. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత మేము ఆల్రెడీ బుక్ చేసుకొని పెట్టుకున్నాము కాబట్టి ఈ బోటు కొరకు మేము బోటు దగ్గరికి మేము వెళ్ళిపోయాము. ఆ బోటు 5 మెంబర్స్కి మాకు 4500 తీసుకున్నారు. 3 అవర్స్ మాకు వెళ్ళి రావడానికి 3 అవర్స్ పడుతుందని చెప్పారు వాళ్ళు. ఇంకా స్లోగా వెళ్ళి అదంతా చూసుకుంటూ నిదానంగా వెళ్ళడానికి చాలా బాగా అనిపించింది. మనకు కావలసినట్టు కూడా మనం మాట్లాడుకోవచ్చు, పెద్ద బోట్ అంటే పెద్దగా, లేదంటే మనం నైట్ స్టే చేయడానికి కూడా అక్కడ బోట్లు ఉంటాయి. మనకు కావాల్సిన ఫెసిలిటీస్కి మనకు నచ్చిన విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇది డబుల్ డెక్కరు, పైన సీనరీ అంతా చూడడానికి బాగుంటుంది. ఇక చూడండి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ ఎలా తీస్తున్నారు, చాలా బాగుంటుంది. ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారంట, వాళ్ళకు డైనింగ్ టేబుల్ అవన్నీ లోపలనే ఉంటాయి. అందుకని ఫారినర్స్ ఎక్కువ నైట్ స్టే చేయడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. అయితే మేము ఈ బోటు మళ్ళీ మనం వెళ్తూ ఉన్నప్పుడు స్పీడ్ బోట్లు కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు, మీరు మిమ్మల్ని అట్లా ఒక 10 మినిట్స్ తిప్పుతాము, మీరు వస్తారా అని అడుగుతారు. అయితే మేము మా పిల్లలు అందరు కలిసి మేము 1500కు మాట్లాడి వెళ్ళేసి వచ్చాము ఒక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ వెళ్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ, అంటే మేము అక్కడ వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే మేము కూర్చోవడమే కష్టమైంది అంత స్పీడ్లో భయపడి. ఎక్కడ ఫోన్ పట్టుకుంటే మళ్ళీ కింద పడిపోతుందో అనే భయంతో మేము ఫోన్ అయితే తీయలేదు బయటికి. ఇక్కడ చూడండి, ఇది ఇలా ఉన్నాయి కదా చెట్లు, అక్కడ లోపల ఇల్లు కూడా ఉంది. చూసారా, ఇట్లా మధ్య మధ్యలో ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మధ్యలో ఇల్లు ఉండడం అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా బోట్లు అయితే చాలా తిరుగుతూనే ఉంటాయి అసలు, పెద్ద పెద్దవి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది బ్యాక్ వాటర్, ఈ వాటర్ ఇటు వచ్చిన వాటర్ ఇలాగే ఉంటుందంట. ఇది 20 ఫీట్ వరకు లోపలికి ఉంటుందంట, అంటే లోతు. ఇక్కడ ఫారినర్స్ అందరూ ఇక్కడ ఉన్న ఇంట్లో మాత్రం ఫారినర్సే కనిపించారు. మరి వాళ్ళు ఏమన్నా మనలాగా వచ్చి చూడ్డానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే వాళ్ళు అక్కడే ఉండే వాళ్ళ తెలియదు, కానీ అక్కడ ఎంత గ్రీనరీ ఉంది చూడండి, ఎంత చెట్లు, అదంతా బాగా అనిపించింది. అసలు సేమ్ లెవెల్కే వాటర్ ఉన్నాయి కదా, మనమైతే చాలా భయపడతాం. అట్లా ఉండడం అనేది చాలా మన సైడ్ అయితే కష్టము. మరి అవి ఎక్కువ పైకి రావనుకుంటా, ఇంకా అలాగే ఉంటాయేమో మరి. ఇంకా స్కూల్కు అలా వెళ్ళే పిల్లలు, బయటికి పనుల మీద వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా బోట్లోనే వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ మేము చూసాం కూడా, వేరే వాళ్ళు పిల్లలు కూడా వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు. ఇంకా ఇదేనండి, మేము చిన్న బోట్లో వెళ్ళి రిటర్న్, అంటే ఒక 10 మినిట్స్ వెళ్ళి మళ్ళీ వచ్చాము. కానీ మేము మళ్ళీ వచ్చేసరికి మా బోట్ కొంచెం ప్రాబ్లం అయ్యి నడవలేదు, అందులో చెత్త ఇరుక్కొని మిషన్ ఏదో ప్రాబ్లం అయ్యింది. తర్వాత మేము వేరే వాళ్ళ బోట్లో వెళ్ళాము, అంటే అందులో ఆల్రెడీ ఫారినర్స్ ఉన్నారు. ఆ ఫారినర్స్ ఉన్న బోట్లో మేము వెళ్ళి మధ్యలో కాసేపు ఉండి తర్వాత మళ్ళీ అది రిపేర్ అయిన తర్వాత మళ్ళీ మేము వచ్చాము. ఇదేనండి, ఈ రిపేర్ చేస్తున్నాడు చూడండి అతను, ఈ బోట్లో పక్కకు దానికి కట్టేసి ఈ నడిచేదానికి ప్రాబ్లం ఉన్నదాన్ని కట్టేసి అందులో అతను
ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము మధ్యలో ఇట్లా ఈగల్ ఉంటుందండి. అది మన చేతి మీద ఇట్లా పెట్టుకుంటే వస్తుంది. మనల్ని ఏమీ అనదు. అది ఎక్కడికి పైకి ఎగరదు. అలాగే ఉంటుంది. మన వీళ్ళు ఏం చేశారు, నా తల మీద పెట్టడం, మన భుజం మీద పెట్టడం, అందరికీ అట్లా పెడుతున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ మా బోటు రెడీ అయిపోయింది. మేము వెళ్ళిన బోటే మళ్ళీ మాకు రెడీ అయింది. అందులోనే మేము రిటర్న్ అయ్యాము. అంటే మేము ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఇంకా వెళ్ళాల్సి ఉండే, కానీ ఇంకా మాకు అక్కడికే టైం అయిపోయింది. అది చీకటి అయింది కూడా. మేము అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్ దగ్గర మేము దిగిన ఈ ఫొటోస్ కాసేపు ఉండి అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ మా పిల్లలకు నైట్ టైం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక ప్లేస్కు డిన్నర్కి వచ్చాము. అక్కడ డిన్నర్ లంచ్కి వెళ్ళాలి అనుకుంటే 12 కల్లా మనం లంచ్కి వెళ్ళాలి. 12కి వెళ్తేనే మనకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి. లేదంటే మనము 12 తర్వాత 12 కాకుండా 1, 2కి వెళ్ళినా కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకవు. ఇంకా మళ్ళీ డిన్నర్ కావాలంటే కూడా 7:30 కల్లా వెళ్తేనే ఫుడ్ దొరుకుతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నైట్ డిన్నర్ చేసిన ఐటమ్స్. ఒక్క లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక. ఒకవేళ నచ్చకుంటే నచ్చలేదని కామెంట్ పెట్టండి. బాయ్ అండి.